తప్పు అనేది ఇప్పుడు ఆంధ్రాలో జగన్ని దెబ్బకొట్టడానికి అదొక రకం పనిచేసింది. జగన్ అనేది ఒక నియంత్రణగా తయారైండు. తన వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఏది చూడకుండా తయారైండు. దానివల్ల షర్మిల గారు బయటకు రావడం, అలా రావడం వల్ల తను కొద్ది కంట్రోల్లోకి రాగలిగాడు. లేకపోతే ఇప్పటికి కూడా తన కంట్రోల్లో ఉండేవాడు. ఈవెన్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా తనదే రాజ్యం అనే భ్రమలో ఉన్నాడు. కానీ కవిత అలా కాదు. కవిత ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఉంది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఉన్నది. ఇప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడొక చోట ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకున్నా కూడా, కేటీఆర్ గారిని పట్టుకున్నా కూడా, హరీష్ రావు గారిని పట్టుకున్నా కూడా, వీళ్ళు ముగ్గురు ఎంతనా అని నా ఆడపడుచు, నా ఇంటి ఆడమి ఉండాలి అని చెప్పి మాట్లాడతారు. ఈమె ఉండడం వల్ల పార్టీకి అనేది లాసే. అది చెప్పలేక మనసులో అనేది అందరు పెట్టుకున్నారు. తనంటే తానే వెళ్ళేసి ఇప్పుడు పార్టీ పెట్టుకోవడానికి పెట్టుకోనివ్వండి అని చెప్పి సంతోషపడుతున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇది ఒక తెలంగాణ పార్టీ లాగా ఫీల్ అవుతున్నారు. మరి ఈమె సపరేట్ వెళ్ళి పార్టీ పెడతా అంటే ఈమెకి ఎవరైనా సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ అనేది క్లియర్గా ఉంది తనకు. దాని మీద తనకు ఆల్రెడీ శిక్ష పడింది. శిక్ష నుంచి బయటకు వచ్చింది. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది అది వేరే విషయం. కానీ ప్రజలు నమ్మేది మాత్రం లిక్కర్ స్కామ్ లో అయితే తను బలంగా ఉందని చెప్పేసి, దానివల్ల తను బీఆర్ఎస్ లో ఉంటే మాత్రం బీఆర్ఎస్ కు చేటు. తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి తెలంగాణలో ఆల్మోస్ట్ అంటే ఎంత తక్కువ అనుకున్నా కూడా ఒక 60% అయితే క్లియర్ అనుకుంటారు. అది బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ తెలంగాణ కోసం పోరాడిందని చెప్పేసి. అంటే రేపు పొద్దున్న తెలంగాణ కోసం పోరాడే పార్టీలో లిక్కర్ స్కామ్ అనే వాళ్ళు ఉంటే, అది కూడా సొంత కుటుంబంలో ఉంటే చాలా పెద్ద దెబ్బ అన్నట్టు. తనంతట తాను వెళ్ళిపోవడం అంటే అది ఒక వరం అన్నట్టు బీఆర్ఎస్ కి. తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఓటర్స్ ఉన్నారో, బీఆర్ఎస్ ఎవరైతే నమ్ముతున్నారో, తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. ఇక తను గెలుస్తుందా అని చెప్పేసాడంటే 100లో 50% అని చెప్పేసి మనం అనుకున్నా, కానీ ఆ 50లో కూడా 50% రాదు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయంగా ఒక స్ట్రాటజీ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా ఉంటారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తారు అని చెప్పేసి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే? మీరు అన్న దాంట్లో తప్పని అబద్ధమేం లేదు. అది క్లియర్. అంటే ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వాళ్ళకి క్లియర్ తెలిసిన విషయం అన్నట్టు. ముందు అనేది ఎట్లాగో బయటకు వెళ్ళగొట్టినాం మేము, మాకు తనతో సంబంధం లేదు అని చెప్పి చూపిస్తారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చిన టైంలో కూతురుని కలుపుకుంటారు. తన ద్వారా కూడా ఓట్లు పోల్ అవుతాయని చెప్పేసి, ఆడబిడ్డ అని చెప్పేసి ఎంతో కొంత సింపతి వస్తుంది. సో అట్లా ఖచ్చితంగా కొన్ని సీట్లు రావచ్చు. ఇంకా జస్ట్ ఒకటే థింగ్, ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది మర్చిపోవాలి ప్రజలు. దాన్ని మర్చిపోవాలంటే బీఆర్ఎస్ అనేది ఫస్ట్ క్లీన్ గా కనపడాలి తెలంగాణ ప్రజలకు. క్లీన్ గా కనపడాలి, తను బయటికి వెళ్ళాలి. వీళ్ళు బయటికి వెళ్ళడం కాకుండా తనే వెళ్ళిపోయింది అంటే తనకు ఒక విలువ వచ్చింది, తనంతా తాను వెళ్ళిపోయిందని చెప్పేసి. వీళ్ళు కూడా మసి అంటుకోలేదు అన్నట్టు. ఆ రకంగా బీఆర్ఎస్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అనే టైం అది ఎప్పుడు వస్తుంది, 2 ఏళ్ళకి వస్తుందా 3 ఏళ్ళకి వస్తుందా అనేది తర్వాత విషయం. అప్పటికి ప్రజలు అనేది చాలా మర్చిపోతారు. కానీ మళ్ళీ లోపలికి వచ్చిందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆడపడిచి మళ్ళీ ఆదరించారు అనే కోణం మీద ఓటు పెరిగే అవకాశం ఉంటుంది.